గత 50-80 సంవత్సరాలు జరగలేదు కాబట్టి మన ఆలోచన సాధన సమితి అమ్మ పాత్ర కూడా వహించే పరిస్థితిలో ఉన్నాం. రాజ్యాంగం అంతా ఒక పీఠికలో 4 విషయాలు చెప్తారు. స్వేచ్ఛ మనం స్వేచ్ఛ కోరుకోవచ్చు, సమానత్వము కొట్లాడి తీసుకోవచ్చు, సమన్యాయము కొట్లాడి చేసుకోవచ్చు, సౌభ్రాతృత్వం అని ఉంటుంది. సౌభ్రాతృత్వం అంటే ఏంది? సోదరభావం ఎట్లా వస్తుంది? అది ఒకరికొకరు సోదరభావం వహిస్తేనే వస్తుంది. ఈ దేశంలో సోదరభావం లేని కారణం కదా ఈ వివక్షలని. అన్ని కులాల మధ్యలో మళ్ళీ బీసీ కులాల మధ్యలో ఐకమత్యం లేని కారణం ఏంటిది? సోదరభావం ఎప్పుడు వస్తుంది? ఎట్లా వస్తుంది? మరి ప్రాక్టికల్ ఎట్లా వస్తుంది? అది ప్రాక్టికల్ విషయం కదా. అంటే ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే వాళ్ళ మధ్యలో ప్రేమ ఆప్యాయత ఉండాలి అంటే ఆ అమ్మ మీద లేకపోతే ఆ ఇంటి మీద గౌరవం ఉంటేనే ఉంటుంది. ఆ అమ్మకు ఆ ఇంటికి గౌరవం ఇస్తే కింది స్థాయిలో ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ గ్రామానికి గౌరవం ఇస్తే వాడవాడలో ఒక ఐక్యత ఉంటుంది. ఆ జిల్లాకు ప్రిఫరెన్స్ ఇస్తే అన్ని గ్రామాల మధ్యలో ప్రేమ ఆప్యాయత ఉంటుంది. ఈ దేశం నాది అనే ఒక ప్రేమ ఉంటే అప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరి మధ్యలో ఒక ప్రేమ ఐక్యత ఏర్పడుతుంది. కాబట్టి బీసీలకు ఇప్పటిదాకా జరగని ప్రయత్నం అది. ఇవాళ బీసీలకు ఒక అమ్మ కావాలి కాబట్టి అన్ని కులాలను అన్ని బీసీ సంఘాలను ఒక ఐకమత్యం ఏర్పడడానికి ఇది కూడా అవసరము. కాబట్టి ఆ పాత్ర అమ్మ వహిస్తుంది. తర్వాత అమ్మ ఏం చేస్తుంది? పిల్లలకి శిక్షణ కూడా ఇస్తుంది. అనేక తప్పులన్నీ కూడా కడుపులో పెట్టుకొని ఆ విధంగా శిక్షణ కూడా ఇస్తుంది. ఆ శిక్షణ మన ఆలోచన సమితి విచిత్రంగా రకరకాలుగా ఇవ్వబోతుంది గత 2 సంవత్సరాల నుంచి. అయితే మనం కూడా శిక్షణ ఇస్తున్నాం. ఇవాళ మనము ప్రకృతిలో చూస్తే ఒక కోతి ఉంటుంది. కోతి పిల్లలకి ఎట్లా ఇస్తుంది శిక్షణ? అదేమి లేదు, అది పోతుంటుంది, దాన్ని కడుపు పట్టుకొని తిరుగుతుంటుంది. తిరిగి ఎట్లా జంప్ చేయాలి, ఎట్లా ఏ చుట్ట చివరి కొన నుంచి ఎట్లా దూకాలి, ఎట్లా దెబ్బగా ఉండాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ తిరగాలి, ఎక్కడ ఆహారం సంపాదించుకోవాలి, ఎట్లా చేయాలని చెప్పి ఆ విధమైన శిక్షణ కోతులు తను పోతుంటుంది, దాన్ని చూసి నేర్చుకుంటుంది. ఆ శిక్షణ మన ఆలోచన సాధన సమితి ఏర్పడ్డ ఒక్కటే నెలకు మాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? 2 కార్యక్రమాల్లో 2 నెలల పాటు 450 ప్లేస్లలో జెండాలు ఎగరేయడం జరిగింది. ఎందుకు? ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, అనేక మంది పెద్ద మేధావులు వచ్చారు మన ఆలోచన సార్. వాళ్ళందరూ గ్రామాలకు వెళ్ళి మీరు ఆడ జెండా ఎగరేయాలి, పలానా ఊర్లా జెండా ఎగరేయాలంటే ఎట్లా ఎగరేయాలి? అక్కడ 2 సార్లు 3 సార్లు వాడి పోయి వాళ్ళని కలుపుకొని వాళ్ళతో మాట్లాడి ఒక్కొక్కరికి అర్థమైంది. ఎంతమందిని పిలిస్తే ఎంతమంది వచ్చిండ్రు, జెండాలు కట్టాలి, బ్యానర్ కట్టాలి, జెండా ఎగరేయాలి. ఇదంతా ఒకసారి ప్రజలకు వెళ్తేగానే అనుభవం కాలేదు. అదొక రకమైన శిక్షణ. మళ్ళీ జనవరి 5, 2025లో యాదగిరిగుట్టలో ఇవాళ రాత్రి వచ్చి రేపు ఈవినింగ్ దాకా ఉండాలి అంటే 40 రూములు తీసుకొని ఆ రోజు రాత్రి 90 మంది, తెల్లారి ఇంకో 90 మంది, 180 మందికి ఒక రోజు శిక్షణ. పిల్ల ఏం చేస్తుంది? దాని పిల్లని ఖర్చుకొని అన్ని గల్లీ తిప్పి అన్ని నేర్పిస్తుంది శిక్షణ. మళ్ళీ మొన్ననే 2 రోజుల పాటు 250 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎక్కడ? యాదగిరిగుట్ట. మళ్ళీ ఇక్కడ కూడా ఒక శిక్షణ. బాతులు ఏం చేస్తాయి? ఆ నీళ్ళల్లో ఎట్లా మునగాలి, ఎట్లా ఆహారం సంపాదించుకోవాలి, ఎట్లా కాపాడబడాలి అని పిల్లలు నేర్పిస్తుంది. ఒంటెలు ఏం చేస్తాయి? పెద్ద ఎడారులలో ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద గుట్టలు కూడా మునిగిపోతాయి. కాబట్టి అందులో ఇది కూరుకుపోతాయి. కాబట్టి అటువంటి టైంలో ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా కడుగుయాలి, ఎట్లా తప్పించుకోవాలని అది నేర్పిస్తుంది. అట్లా అనేక రకాలుగా మనం చూస్తుంటే ఇవాళ పిట్టలు, పక్షులు, వాటి గూళ్ళు ఈ రోజు కూడా నీకు ప్రపంచంలో ఏ ఇంజనీర్ కూడా చేయలేడు. అటువంటి గూళ్ళు కట్టుకోవడం ఎట్లా అని నేర్పిస్తుంది. రేపు రాజకీయ యుద్ధంలో ఎట్లా ఒక్కొక్కరిని వేటాడాలన్నది కూడా రేపు రాబోయే కాలంలో మన ఆలోచన సాధన సమితి ఎలక్షన్లు, రాజకీయం అంటే ఎలక్షన్లో కూడా నేర్పించే అవకాశం రాబోయే కాలంలో ఉంటుంది. కాబట్టి ప్రతిదీ శిక్షణ ఇక్కడి నుంచి జరుగుతుంది. ఇవాళ సమాజంలో ఏం కోల్పోయినా మనకేమేమి అవసరం, పుట్టినప్పటి నుంచి మన ఇల్లు ఎట్లా చూసుకోవాలి, మన పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, మన గ్రామాల్లో కుల సంఘాలు ఎట్లా నిర్వహించాలి, కుల సంఘాలు ఏం నిర్వహించలేకపోతున్నాయి, తర్వాత రాజకీయంగా పోటీ చేసేవారు కానీ ఇవన్నీ కూడా రాబోయే కాలంలో శిక్షణ ఇవ్వడానికి మన ఆలోచన సాధన సమితి రెడీగా ఉన్నది. కాబట్టి మనమంతా చేయాల్సిన పని ఏంటంటే ఒక ముఖ్యమైన పని, మన అమ్మను సమాజానికి పరిచయం చేయాలి. అరే అక్కడ మన అమ్మ ఉంది, సోదర మాస్ అనే ఆర్గనైజేషన్ మన అమ్మ,
అని ఆ అమ్మ కనెక్ట్ అయితేనే మన లోపల ఒక ప్రేమ, ఆప్యాయత, ఐకమత్యం ఏర్పడుతుంది. బీసీలో మీరు ఐకమత్యం కారు 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 అని ఒక అగ్రవర్ణాల కుట్ర మన లోపల బాగా చూపించింది. కాబట్టి దాన్ని చేయాలంటే ఒకటే ఒకటి మాస్ అన్నది మన అమ్మను పరిచయం చేస్తే అవన్నీ వెనకపోతాయి. అది మనం చేసుకోవాలి. అదేవిధంగా నాకు ఇక్కడ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలు ఒక 15 నిమిషాలు అన్నారు కాబట్టి నేను ఆర్థిక అంశాల విషయం చెప్పారు. అయితే ఆర్థిక అంశాల విషయంలో చిన్నగా ఒక ఉదాహరణ. ఇవాళ మన పిల్లలు కానీ మన కూతుర్లు కానీ ఎక్కడైనా జాబ్ చేస్తుంటారు. 1 లక్ష రూపాయల జీతం వస్తుంది అనుకుందాం. 1 లక్ష రూపాయల జీతం వస్తే 40,000 ఖర్చు పెట్టుకుందాం అనుకుందాం. అంతకాదు ఇంకా ఎక్కువ అయితే 40,000, 60,000 తీసుకొచ్చి ఒక డబ్బాలు వేసేస్తే సంవత్సరానికి 12 6 72 7,20,000 అవుతుంది. 10 సంవత్సరాలకి 72 లక్షలు అవుతుంది. ఇంకో 10 సంవత్సరాలకి ఇంకో 70, ఇంకో 10 సంవత్సరాలకి ఇంకో 70, 30 సంవత్సరాల కాలంలో ఆయన సర్వీస్ అయిపోతుంది. 2 కోట్లు అవుతుంది. ఆ 2 కోట్లు ఇదే నాగోలు అరుణోదయ కాలనీలో 200 గజాల జాగా తీసుకొని 2 అంతస్తుల బిల్డింగ్ కట్టలేరు. కడతారు ఎవరైనా? ఆ పిల్లలకు రోగాలు రావద్దు, స్కూల్లో ఏరొద్దు, కారు ఉండొద్దు, ఆయన ఇంకా మంచిగా లగ్జరీలుగా ఉండొద్దు. ఉండకుంటేనే ఆ మాత్రం ఉంటుంది. ఇంకా బ్రతికి ఎట్లా పట్టగడతాం చెప్పండి మీరు? ఇలా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనే ఒక సంస్థ, గవర్నమెంట్ సంస్థ 2025-2026 ఎవరు బీదోళ్ళు, ఎవరు ఉన్నవాళ్ళు, ఎవరు ధనవంతులు అని ఒక లెక్కలు చెప్పింది. ఎవరు బీదవారు అని అంటే 12,000 జీతం అంటే 400 రూపాయలు రోజుకు సంపాదించేవాడు బీదవాడు. ఇది పల్లెల్లో. పట్టణాల్లో 500 రూపాయలు సంపాదించేవాడు బీదవాడు అంటే 15,000. ఈ 12-15,000 ఎవరు? సంతకం పెట్టి లేదా వేలిముద్ర వేసి తీసుకుంటాడే. కానీ అడ్డా మీద కూలీలు ఉంటారు, వాళ్ళకు లెక్కలు ఉండవు, ఏముండవు. ఆ కూలీలు ఎంత అంటే 275 రూపాయలు సంపాదించేటోడు అంటే 8,000 రూపాయలు సంపాదించేటోడు బీదోడు అన్నాడు. మరి ధనవంతులు ఎవరయ్యా అని మరి ఆ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏం చెప్పింది అంటే 2 లక్షల రూపాయలు నెలకు సంపాదించేవాడు అంటే ఒక 7,000 రోజుకు. 2 లక్షలు ఎవరికి వస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు వచ్చే జీతగాడు ఒక ఇల్లు కూడా కట్టలేనప్పుడు మరి 275 రూపాయలు ఇచ్చేటోడు ఎట్లా బతుకుతాడు? ఎవరున్నారు వాళ్ళు? ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీలు మనం 90% ఉన్నోళ్ళమే కదా. కాబట్టి ఈ స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాల నుంచి ఏం జరిగింది ఇక్కడ? ఎందుకు జరిగింది? వచ్చే తరం ఎట్లా బతుకుతారు మన పిల్లలు? 1,00,000 రూపాయలు ఎవరికి వస్తున్నాయి? 1,00,000 రూపాయలు రాకుంటే కనుక ఇంకా అంతే 200 రూపాయలు 300 రూపాయలకు ఓట్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఇంకా చెప్పలేని విధంగా బతకాల్సి వస్తుంది రాబోయే కాలంలో. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకటి నేను చిట్ట చివరికి ఇంకొక భయంకరమైన ఒక నిజం చెప్పబోతా చిట్ట చివరికి. అయితే ఈ విధంగా మనం రాబోయే కాలం ఎట్లా ఉంది, మన పిల్లలు ఎట్లా బతుకుతారో మనం అంచనా వేసుకోవచ్చు. చాలా దౌర్భాగ్య పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనకి ఏం లేదు, ఒక ఫైనాన్స్ అంటే ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఒక అవేర్నెస్ అవసరము, ఒక దిశా దర్శనం అవసరము, ఒక కంప్లీట్ క్లారిటీ ఒకటి అవసరము. కాబట్టి అది మన ఆలోచన సాధన సమితి అనేక రకాలుగా మనకి ఇవ్వబోతుంది. కాబట్టి దీన్ని నమ్ముకోవాలి, దీన్ని వెంటనే ఉండాలి. మీరు ఏమైనా పనులు చేయండి కానీ దీని వెంట ఉండండి. ఇది ఒక్కటి నమ్ముకోండి. మీరు రాజకీయాలు తిరుగుతారు, ఏమైనా తిరగండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది మనకు. నేను ఆ పార్టీలో ఉన్నా, లేకపోతే ఆ సంఘంలో ఉన్నా, నా కుల సంఘం ఉండని, ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మకి ఇద్దాం. ఆ తర్వాత మిగతాయి నిర్వహించుకుందాం. అప్పుడే మనం రాబోయే కాలంలో మన పిల్లలకు ఒక దిశాదర్శనం చేయబోతాం. కాబట్టి ఇదొకటి. 1900 మనకు జనాభా లెక్కలు ఎప్పుడు చేసిందో మీకు అందరికీ తెలుసు. అనేక సంఘాల్లో తిరుగుతారు కాబట్టి 1931లో జనాభా లెక్కలు చేసింది, ఇప్పటివరకు చేయలేదు. 1941లో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, అప్పుడు జరగలేదు. 1951లో నెహ్రూ వచ్చిండు, వాంటెడ్లీ జరగలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కులగణన అంటే కులాల ఆధారంగా లెక్కలు జరగలేదు, జనాభా లెక్కలు జరగలేదు. 1931లో ఎవరు చేసిండ్రు? అటు బ్రిటిష్ వాడు ఉన్నాడు, ఇక్కడ నైజాం ఉన్నాడు. మరి అవి ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ తార్నాకలో స్టేట్ ఆర్చివ్స్ అని కేంద్ర అభిలేఖాగారం అని ఒక ఆఫీస్ ఉంటుంది. అక్కడ మనకి ఏ రికార్డ్ అయినా దొరుకుతుంది. అనేక మంది ప్రొఫెసర్లు, రీసెర్చ్ చేసిన వాళ్ళు అక్కడ పోయి చూస్తాం. నేను ఒకసారి ఇట్నే నేను బీసీ సంఘం ఆర్టీసీ స్టేట్ ప్రెసిడెంట్, చాలాసార్లు నేను ఏం చేసినట్టే ఇది ఏది 1930 అక్కడ పోయి చూద్దామని తీస్తే అనేక విషయాలు వెళ్ళి అలా నాకు అవసరం ఉంది అన్నీ తీసుకొని వాళ్ళకు 50 పైసలు ఇస్తే జిరాక్స్ ఇచ్చి మళ్ళొక వారం రమ్మంటాడు, అన్ని ఇచ్చేసినాడు. పేజీ నెంబర్ ఇచ్చేస్తాడు. మనం చదువుకోవచ్చు, లైబ్రరీలా ఉంటుంది పెద్దది. అయితే అందులో 1931లో ఈ రోజున్న మన 136 కులాల బీసీ మహిళలు 1% కూడా ఎడ్యుకేషన్ లేదు. 1% ఎడ్యుకేషన్ లేనప్పుడు తల్లి చదవడం ఇంకా పిల్లలు ఎవరు చదువుతారు?
అదే 31లో ఆ పరిస్థితి ఉంటే ఒక 16 సంవత్సరాల్లో మనకు స్వతంత్రం వచ్చేసింది. స్వతంత్రం రాగానే మనం ఎవ్వరం చదువుకోలేదు. ఏం చేస్తున్నాం అప్పుడు? కుల వృత్తులలో మనం మునిగిపోయినాం. ఎవరు మునిగిపోయారు? ఇంటిల్లాదులు మునిగిపోయినాం. మన పిల్లలు, భార్య, తల్లి అందరూ. మీరు అర్థం చేసుకోండి, ఒకసారి ఇంకా వెళ్ళిపోండి. కాబట్టి మనం ఆ కుల వృత్తుల్లో మునిగిపోయినప్పుడు స్వతంత్రం వచ్చింది, గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. గవర్నమెంట్లో ఈరోజు 300 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఎమ్మెల్యేలు వాళ్ళే, డిపార్ట్మెంట్లు వాళ్ళే, కార్పొరేషన్లు వాళ్ళే, మొత్తం వాళ్ళే. ఈరోజు 80 సంవత్సరాలకు కూడా ఏ కార్పొరేషన్కి ఎవరెవరు ఇస్తున్నారో, సీఎం ఎవరికి ఇస్తున్నారో వాళ్ళు ఎవరికి మనం గమనిస్తూనే ఉన్నాం, పేపర్లో చదువుతున్నాం మనకేమి ఇస్తున్నాం. ఈరోజు 80 సంవత్సరాల తర్వాత అదే ఒక ఎన్ని శాఖలు ఉంటాయో అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖలు బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఏమిస్తారు? బడ్జెట్ లేదు మనకి ఇస్తారు. బడ్జెట్ ఉన్నాయని వాళ్ళ చేతులు ఉంటాయి. ఇవాళ బీఫామ్లు అయిన వాళ్ళే, చట్టాలైన వాళ్ళే, బడ్జెట్ అయినా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది 80 సంవత్సరాల దాకా. ఆ పరిస్థితిలో మనం రాజకీయాలకు రాలేదు, కేవలం ఓటర్లుగా మాత్రమే మిగిలినాం. ఎప్పుడన్నా ఓట్ల ఎలక్షన్స్ వస్తాయి, అది తప్ప రాజకీయం దూరం ఉన్నాం, చదువుకు దూరం ఉన్నాము, వ్యవసాయానికి దూరం ఉన్నాము. అప్పుడు ఒక పెద్ద కుట్ర సామాజికంగా ఎవరు చేసిరేమో కానీ ఒక పెద్ద కుట్రలో మనం మునిపోయినాం. ఏం కుట్ర అంటే వస్తు వినిమయము. నేను కళ్ళు పోస్తా, నువ్వు నాకు ఒడ్లు పెట్టు. నేను బట్టలు కుట్టిస్తాను, నాకు ఒడ్లు పెట్టు. నేను మంగళ పని చేస్తా, నాకు ఒడ్లు పెట్టు. నేను బట్టలు ఉతుకుతా, నాకు ఒడ్లు పెట్టు. నేను అదేంటి నాగళ్ళు అవన్నీ చేసిస్తా, నాకు ఒడ్లు పెట్టు. కమ్మరి పని చేస్తా, నాకు ఒడ్లు పెట్టు. ఒడ్లు ఏం చేయాలి? తినాలి, పొట్ట కోసమే. కానీ ఫైనాన్స్ దృష్టి మనకు పోలేదు, సంపాదనది పోలేదు. ఇవన్నిటికీ దూరమైన ఆ పరిస్థితిలో స్వతంత్రం వచ్చింది. ఈ విధంగా మొత్తం ప్రభుత్వంలో వాళ్ళే జరిగింది. వీళ్ళందరూ ఏం చేసిండ్రు? వాళ్ళకు అనుకూలంగా పంచవర్ష ప్రణాళికలు తయారు చేసుకున్నారు. మనకు అనుకూలంగా కాదు. మనకు అనుకూలంగా ఉంటే ఇవాళ మన కులవృత్తులన్నీ మోడర్నైజ్ అయిపోయేవి. కానీ చేయలేదు, వాళ్ళకు అనుకూలంగా చేశారు. ఆ సమయంలో 1960లో ఒక విప్లవం వచ్చింది. ఆ విప్లవము అది అమెరికా చూసి ఇందిరాగాంధీ ఏం చేసింది అని అంటే హరిత విప్లవం చేయాలి, ఇలా భారతదేశము సస్యశ్యామలం కావాలి, తర్వాత స్వయం సమృద్ధి కావాలి, ఆహార ధాన్యాలు పంటలు పండాలి బాగా అని ఒక పెద్ద విప్లవం, హరిత విప్లవం అని. హరిత విప్లవం మంచిదే ఉండొచ్చు, కానీ తెలుగు రాష్ట్రాలకు బీసీల పాలిటీ శాపమయ్యిందని. ఎందుకంటే అప్పటికి మనకు ఎడ్యుకేషన్ లేదు. అదే తమిళనాడు, కొన్ని బీహార్ అటువంటి రాష్ట్రాల్లో వాళ్ళకి అన్యాయం జరగలేదు, కానీ మనకు మాత్రం బాగా జరిగింది. అవి 1, 2, 3 మీ ముందు ఉంచుతాను. అయితే హరిత విప్లవం అంటే గ్రీన్ రెవల్యూషన్. ఏం చేయాలి? పంటలు విపరీతంగా పండించాలి, స్వయం సమృద్ధి కావాలి. దానికి ఏం కావాలి? మరి పంటలకు నీటిపారుదల కావాలి. నీటిపారుదలకు ఏం చేయాలి? డ్యాములు కట్టాలి. తర్వాత ఏం చేయాలి? కాలువలు దువ్వాలి. ఆ విధంగా ఆ డ్యాములు, కాలువలు, తర్వాత బోర్లు వేయాలి. బోర్లకు ఏం కావాలి? పంపు సెట్లు కావాలి. పంపు సెట్లు కావాలి, తర్వాత డ్రిల్లింగ్ మిషన్లు కావాలి. ఇవన్నీ ఎక్కడ తయారు కావాలి? కంపెనీలలో తయారు కావాలి. అలా బీసీలు ఉన్నారు కదా, ఆ డ్యాములు కట్టే కాంట్రాక్టర్లు ఉన్నారా, బోర్లలో ఉన్నారా, బోర్ల మిషన్లు ఎవరికైనా మనకు ఉన్నాయా? ఆ విధంగా ఆ నీటిపారుదల వ్యవస్థని ఆ విధంగా చేసింది. తర్వాత దానికి పారిశ్రామిక రంగం జోడించారు. పారిశ్రామిక రంగం ఏంది? ఈ డ్రిల్లింగ్ మిషన్లో తప్ప పెద్ద పెద్ద ట్రాక్టర్లు కావాలి, వరికోత యంత్రాలు కావాలి. ఇవి యంత్రాలు కావాలంటే ఎక్కడ కంపెనీలో తయారు కావాలంటే బడ్జెట్ అంతా అక్కడ పెట్టాలి, అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి. తీసుకొచ్చి ఆ తర్వాత వాటికి ఏం చేయాలి? పంటలు పండుతాయి. తర్వాత రైస్ మిల్లులు కావాలి, ఆయిల్ మిల్లులు కావాలి, తర్వాత దాల్ మిల్లులు ఇక్కడే ఉంటుంది. పోచమ్మ గుడి దగ్గర దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, ఇవన్నీ ఎవరైనా బీసీలు ఉన్నాయి? ఎవరైనా ఆయిల్ మిల్లులు, దాల్ మిల్లులు ఉన్నాయి? మనం వ్యవసాయం పండించినామా? మనం వండినామా? కాబట్టి పారిశ్రామిక రంగంతో పాటు మళ్ళీ ఆగ్రో కెమికల్స్ అని ఒకటి డెవలప్ చేశారు. ఏంది? పురుగుల మందులు, రసాయనిక ఎరువులు, విత్తనాల శుద్ధి చేయడము, ఆ షాపులు, మళ్ళీ వాటి కాంట్రాక్టులు, ఇవన్నీ కూడా అక్కడిది మళ్ళీ మలిపిర్రు. అవన్నీ వీళ్ళకే, గవర్నమెంట్ ఉన్న వాళ్ళకే జరిగినాయి. వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే చేశారు. ఆ తర్వాత ఏం చేయాలి? పంటలు పండినాక స్టోరేజ్ చేయాలి. స్టోరేజ్ చేయాలంటే కోల్డ్ స్టోరేజ్లు, దానికి మళ్ళీ మార్కెట్ యార్డులు కావాలి, పెద్ద పెద్ద గోదాములు కావాలి, వీటి నిర్వహణ కావాలి. ఎవరు చేశారు? మనం కేవలము అమాలీలుగా తప్ప వేరే ఇవన్నీ నిర్వహణ చేయలేదు. ఆ నిల్వ రంగాల తర్వాత మళ్ళీ దీనికి ఏం చేసిందంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఆలోచన ఉంది. అంటే మీరు ఏం గమనించాలి అంటే ఒక గవర్నమెంట్ పథకాన్ని ఏ విధంగా చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అదే మొన్న నరేంద్ర మోడీ ఏం చేసిండు? 14 కులాలకు సంబంధించిన విశ్వకర్మ యోజన అని పెడితే అట్టర్ ఫ్లాప్ చేసి, అట్టర్ ఫ్లాప్, 1 లక్ష రూపాయలు ఇచ్చేది అట్టర్ ఫ్లాప్ చేసేసారు. ఎవరు చేసారు? వాళ్ళ చేతుల్లో ఉంటాయి. మన బీసీలకు వచ్చి ఏ పథకం అని అట్టర్ ఫ్లాప్ చేసేస్తారు. మనం గవర్నమెంట్ని తిడుతుంటాం, కానీ ఎవరు చేస్తున్నారు, ఎవరి చేతులు ఉంటుంది?
అది గమనించాలి. ఇది ఎందుకు సక్సెస్ అయింది, ఇది ఎందుకు ఆ విధంగా జరిగిందో ఒక్కసారి గమనిద్దాం. ఇంకా అదేవిధంగా ఈ శ్వేత విప్లవానికి అంటే ఈ హరిత విప్లవానికి ఇంకేం జోడించంటే వైట్ రెవల్యూషనరీ శ్వేత విప్లవాన్ని ఒకటి తీసుకొచ్చారు. ఏంది, డైరీ ఫామ్లు, పాల ఉత్పత్తి విపరీతంగా పాలు అది కావాలని చెప్పి డైరీలు, తర్వాత డైరీల తర్వాత ఏం కావాలి, పాల సేకరణ కేంద్రాలు కావాలి. పాల సేకరణకు గ్రామానికి వెహికల్స్ కావాలి. వెహికల్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎవరికి ఇచ్చిండ్రు, ఆ సెంటర్లు ఎవరు పెట్టారు, ఆ డైరీలు ఎవరికి ఇచ్చిండ్రు, బర్రెలు ఎవరికి ఇచ్చిండ్రు, ఎక్కడికి వెళ్ళి లోన్లు తీసుకొచ్చిండ్రు, ఎక్కడ ఉన్నారు, మనకి ఎవరికైనా ఉన్నాయా? ఆ విధంగా దాన్ని అట్లా మలిచింది. తర్వాత సిల్వర్ రెవల్యూషన్ అని చెప్పి ఇవాళ పౌల్ట్రీ ఫామ్ని, పౌల్ట్రీ కానీ మేకలు కానీ గొర్రెల ఫామ్లు పెట్టి ఇవాళ పౌల్ట్రీ ఫామ్లు ఏమున్నదంటే ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నది. ఇవాళ ప్రపంచానికి ఇస్తున్న పౌల్ట్రీ ఏదైతే కోడి మాంసం ఉందో అది 3వ స్థానంలో భారతదేశం ఉంది. అందులో బీసీలు ఎవరు అన్నారో మీరు గమనించండి, వాళ్ళందరికీ వచ్చినాయి. తర్వాత బ్లూ రెవల్యూషన్ అని చెప్పి చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఆ విధంగా ఆక్వాకల్చర్ అనే పేరు మీద ఆంధ్రాలో ఎక్కువైనాయి, మన దగ్గర లేదు, ఎందుకంటే వాటర్ ఇక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత గోల్డెన్ రెవల్యూషన్ అని చెప్పి ఈ పదాలని కొత్తగా వింటున్నాం మనం, అవునా లేదా? గోల్డెన్ రెవల్యూషన్ కొత్తగా వింటున్నాం కదా, 80 సంవత్సరాలు అంటే 60 అంటే అదొక 66 సంవత్సరాల తర్వాత కొత్తగా వింటున్నాం మనం. ఏం జరిగిందో, మన కుట్రలు ఏం జరిగినాయి కూడా వినలేదు. కాబట్టి గోల్డెన్ రెవల్యూషన్ అని చెప్పి ఉద్యానవనాలు, నర్సరీలు, అదేవిధంగా మామిడి తోటలు, అన్ని తోటలు, ద్రాక్ష తోటలు, పూల తోటలు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇవన్నీ? సెరికల్చర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇవాళ మన పద్మశాలిలో ఏం చేస్తున్నాము, ఇవాళ పట్టుబట్టలు బ్రహ్మాండంగా మనము నేస్తాం, కానీ పట్టు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆ సెరికల్చర్ ఎవరు చేస్తున్నారు? మన వాళ్ళు చేస్తున్నారా? పట్టు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వస్తుంది కదా, ఎక్కడికి వెళ్ళి వస్తుంది? తర్వాత మష్రూమ్ కల్చర్ అని చెప్పి ఫారెస్ట్లు, నర్సరీలు, అడవులను కూడా పెంచడం, అడవులు పెంచడం కూడా బీసీ లేరు. మీరు చూడండి, అడవులను పెంచుతున్నారు, అది అదొక పెద్ద పథకం, అది అందులో కూడా బీసీ లేరు మనం. కాబట్టి ఈ విధంగా ఇంకా మెడిసినల్ ప్లాంట్లు, ఇవాళ 100 రకాల మెడిసిన్, అశ్వగంధ అనే మెడిసిన్, అది అట్లా అటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ఇవాళ వస్తున్నాయి మనకి. కరోనా తర్వాత చైనా నుంచి వచ్చేది దిగుబడి బంద్ చేసి ఇక్కడ పండిస్తున్నారు. ఎవరు పండిస్తున్నారు అని చెప్పాడు, బీసీలు ఎవరు, కానీ మార్కెట్లో మాత్రం ఉన్నారు. తర్వాత ఆరోమెడికల్, ఇవాళ ప్రతి సబ్బులో కానీ ప్రతి దాంట్లో ఏదైతే సుగంధ ద్రవ్యాలు వస్తాయో అవన్నీ వస్తున్నాయి కదా, మన ఇంట్లో మన పోపుల డబ్బాలు ఉంటాయి కదా, ఎవరు పండిస్తున్నారు? బీసీలు పండిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ ఆ కాలంలో, మొన్న రైతు బంధు వచ్చింది 2014లో, అప్పుడు అంతకుముందుకు నాకు దాని గురించి బాగా తెలుసు. 2014 కంటే ముందు ఎవరన్నా అంటే ఈ ఆరోమెడికల్ కానీ లేకపోతే మెడిసినల్ ప్లాంట్ ఎవరు పండించినా కానీ ఒక ఎకరానికి 5,000 ఎక్స్ట్రా ఇచ్చేటోళ్ళు, మీరు పండించరు అని చెప్పి గవర్నమెంట్ ఆ పథకం ఉండే, అది మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తర్వాత ఏం చేసిండ్రు, మనకు బీసీలకు ఏం నష్టం జరిగిందంటే ఆ నేల మొత్తం విపరీతమైన రసాయనిక ఎరువులతోటి నేల సారవంతం తగ్గింది. తర్వాత భూమి తన సహజ తత్వం కోల్పోయింది, భూగర్భ జలాలు కలుషితమైపోయినాయి. ఆ విధంగా బయోడైవర్సిటీ అయ్యి ఏ ప్రాణులు ఉండాలో అవన్నీ ప్రాణులు లేకుండా ఒక పెద్ద ఒక భూమి అంతా, ఆ వాతావరణం అంతా చెడిపోవడానికి కారణము కేవలం ఈ పథకం ద్వారా ఇదైంది. అయితే ఇదందరికి ఏం జరిగింది, భూములు ఇవ్వడం జరిగింది. పౌల్ట్రీ ఫామ్లకు భూములు, అన్నిటికీ భూములు, గవర్నమెంట్ భూములతో పాటు ప్రైవేట్ భూములు అతి తక్కువ ధరకు కొనిచ్చింది. ఆ తర్వాత భూములు ఇచ్చిన తర్వాత ఏంది, అదే 1960లో బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటైజేషన్ చేసి, అది ప్రభుత్వపరం చేసి బ్యాంకుల నుంచి లోన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వినాలి మీరు. తర్వాత ఈ బ్యాంకింగ్ వీళ్ళకు లోన్లు ఇచ్చిన తర్వాత సబ్సిడీలు జరిగింది. మళ్ళీ వీళ్ళకి శిక్షణ ఇవ్వాలి, శిక్షణ కేంద్రాలు కావాలి, మళ్ళీ వాళ్ళే శిక్షణ కేంద్రాలు, వీటి పేరు మీద మళ్ళీ దానికి విద్యుత్ ప్రాజెక్టులు, కమిటీలు, మళ్ళీ అనేక కమిటీలు చూస్తున్నాం. ఆ కమిటీలు, ఎన్నికలు ఇవన్నీ జరిగినాయి. ఈ విధంగా వీళ్ళు ఈ ఏదైతే ఈ హరిత విప్లవం తోటి వచ్చిన ఈ డబ్బులంతా తీసుకొచ్చి ఎక్కడ డైవర్ట్ చేసిరు అంటే సినిమా రంగంలో డైవర్ట్ చేసిరు. తర్వాత మిగతా ఇంకెక్కడ డైవర్ట్ చేసిరు, ఇవాళ మనకు నిత్యావసరాలు ఏమవసరము, మనకు తింటందుకు ఉన్నా లేకున్నా మన పిల్లల్ని నర్సరీలో మంచి స్కూల్లో వేయాలి అని అనుకుంటాము. కాబట్టి వైద్యంలోకి వెళ్ళిపోయారు. ప్రైమరీ స్కూల్ ఇవాళ టాప్ 20 ప్రైమరీ స్కూల్ వాళ్ళే, టాప్ 20 హై స్కూల్స్ వాళ్ళే. హై స్కూల్ తర్వాత కాలేజీలు కావాలి, కాలేజీల్లో అటు ఇంజనీరింగ్ ఉంటుంది, ఇటు మెడికల్ ఉంటుంది. ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇంజనీర్లు తయారవుతారు, తయారైన తర్వాత వాళ్ళకి కంపెనీలు కావాలి, కంపెనీలు అనేక స్పేర్ పార్ట్స్ కావాలి. ఆ విధంగా ఆ డెవలప్మెంట్ అట్టయింది. ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాత ఇవాళ మళ్ళా మెడికల్ కాలేజీలు కావాలి, మెడికల్ కాలేజీలో డాక్టర్లు అవుతారు. డాక్టర్లు అయినాక ఏం కావాలి, డాక్టర్లకు హాస్పిటల్స్ కావాలి, హాస్పిటల్ అయినాక మందులు కావాలి, ఫార్మా కావాలి. ఈ విధంగా మొత్తం అక్కడ
అక్కడి నుంచి ఆ అమౌంట్ అదంతా తీసుకొచ్చి అలా మీడియాలో పెట్టారు, ప్రింట్ మీడియా అటు ఎలక్ట్రానిక్స్ మీడియా, తర్వాత పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లో పెట్టారు, రియల్ ఎస్టేట్ తర్వాత నిర్మాణ రంగాలు పెట్టారు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు వాళ్ళే కడుతున్నారు, పెద్ద పెద్ద ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళే కడుతున్నారు. ఈ విధంగా మనల్ని నాశనం చేసి ఆ విధంగా డబ్బులంతా పెద్ద పెద్ద మాల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్లు కానీ, బట్టల బిల్లులు కానీ, ఇవాళ ఏమున్నాయి మీరు సెలూన్లు, ఆఖరికి సెలూన్లు కూడా వాళ్ళే పెట్టి మనం నాశనం చేసి ఆ విధంగా చేసిండ్రు. ఆ చివరికి మనకేం చేసారు, వైన్స్ కూడా వాళ్ళే చెప్పి మనకు తాగించి ఆ విధంగా నానా నష్టాలు పెడుతున్నారు. కాబట్టి ఈ విధంగా టీవీ ఛానల్స్, ఆ రాజకీయ పార్టీలు కూడా ఆఖరికి చివరికి వాళ్ళే పెట్టారు, టీవీ ఛానల్ వాళ్ళే ఇదంతా తీసుకొచ్చి ఐటీ రంగం పెట్టి స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పి భూములన్నీ ఆక్రమించేసి మనకు లేకుండా చేసి తర్వాత దీన్ని ఇక్కడ ఒక సైకిల్లో పెట్టారు. ఏ సైకిల్ అది? నోట్ సైకిల్, ఓట్ సైకిల్. ఆ సంపదనంతా పెట్టాలి, ఓట్లు కొనుగోలు చేయాలి, ఓట్లు కొనుగోలు చేసి రాజ్యాధికారం సృష్టించాలి. ఆ రాజ్యాధికారంతో మళ్ళీ వాళ్ళకే మంత్రులు, వాళ్ళ వర్గాలకే మంత్రిత్వ శాఖలు ఇవ్వాలి, వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వాలి, మళ్ళీ సంపద సృష్టించాలి, ఓట్లు కొనుగోలు చేయాలి, రాజ్యాధికారం. ఈ విధంగా ఒక సైకిల్, నోట్ సైకిల్, ఓట్ సైకిల్ మన కింది స్థాయికి ప్రతి బీసీకి తెలవాలి. వాళ్ళు ఏం చేస్తారు, కుట్ర, ఎక్కడికి వెళ్ళి వచ్చింది అమౌంట్, మనం ఏడున్నామని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ చిట్ట చివరి విషయం అధికారానికి 5 గుణాలు వచ్చే అవకాశం ఉంటుంది. వస్తాయి అని అంటలేను. అధికారానికి 5 గుణాలు. ఒకటి ఫస్ట్ అహంకారం వస్తుంది. మన దగ్గర కూడా అధికారం ఉందంటే మనకి అహంకారం వస్తుంది. రెండోది అవినీతి వస్తుంది. మూడోది పక్షపాతం వస్తుంది. నా వాళ్ళకి ఇవాళ మీరు సీఎంలోనా ఎవరినో దృష్టిలో పెట్టుకొని మీరు చూడండి. అహంకారం వస్తుంది, తర్వాత అవినీతి చేస్తాడు, తర్వాత పక్షపాతం వస్తుంది, నాలుగవది ఆ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు, ఐదవది పీడిస్తాడు, అవసరమైతే జైలు పంపిస్తాడు, కేడికన వస్తాడు. ఈ 5 గుణాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇంట్లో అత్తకు రావచ్చు, రేపు మన బీసీలో కూడా ఎవరైనా అధికారం అయితే అది కూడా రావచ్చు. కానీ అది వస్తుంది అని అంటున్నా, వస్తుంది కంపల్సరీ అంటలేను. కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. అది తెలుసుకుంటే దేవుడు అవుతాడు, అది తెలుసుకుంటే దేవుడు అవుతాడు. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ అన్నగారి ముందు చెప్పొద్దు. ఇవాళ మన నర్సింగ్ అన్న నాకు 45 సంవత్సరాల నుంచి పరిచయం. 0 నుంచి డెవలప్ అయ్యాడు. ఈ స్థలం ఇదంతా ఒక పెద్ద స్కూల్ పెట్టి నివేదిత స్కూల్, మా పాప పేరు నివేదిత, వాళ్ళ పాప పేరు నివేదిత, ఆ విధంగా అటువంటి స్కూల్స్ పెట్టి, నేను ఒక స్కూల్ పెట్టిన 10 ఏళ్ళు. ఈ స్కూల్ పెట్టి 0 నుంచి డెవలప్ అయ్యి ఈ మధ్యలో తన ఆస్తినంతా 3 భాగాలు చేసి, ఒకటి పాప, ఒకటి బాబుకు, ఒకటి తనకు. ఏం చేసి తనకు వాళ్ళకి చెప్పేసి, నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటాను. ఒక 10 కోట్లు పెట్టి ఇక్కడ ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అంటే చేయొచ్చు. నో, ఇలా నా జాతికి పెడతా అని చెప్పి మొత్తం తన ఆస్తినంతా తీసుకొని కనిపిస్తున్న ఈ దేవాలయంతో పాటు ఇదంతా ఆయన అన్న చేస్తుండే. కాబట్టి ఈ విధంగా డబ్బును ఒకవేళ ఖర్చు పెడితే ఈ విధంగా ఖర్చు పెట్టాలి. లక్షల కోట్లు పెట్టి ఈ సమాజంలో మనం గెలవలేము. గెలిచే సమయం వచ్చినప్పుడు గెలుస్తాము, ఎవరినైనా గెలుస్తాము. కానీ పెడితే ఈ విధంగా పెట్టాలి, లేకుంటే మనం చేయొద్దు. కాబట్టి రాబోయే కాలంలో మనందరం దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారం వస్తే గమనించాలి. అక్కడ ఈ 5 గుణాలు రాలేదనుకో దేవుడు అవుతాడు. 5 గుణాలు వస్తాయి, అది అగ్రవర్ణాలకు వస్తాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాబోయే కాలంలో మన తరాలకు చెప్పేసి ఒక చిన్న ఉదాహరణ, చివరి ఉదాహరణ. కొందరు అంటే ఇవన్నీ మళ్ళీ మన వచ్చినపోయిన శ్రీనివాస్ అన్న చెప్పాడు, ఇవన్నీ వీళ్ళని తీసుకుపోయి ఇట్లా లేపి విడిచిపెట్టేస్తున్నావు, మరి దీనికి ఆన్సర్ ఏంటి అన్నాడు. ఆన్సర్ రాబోయే కాలంలో మళ్ళీ శిక్షణ తరగతుల ఎక్కడెక్కడి నుంచి మనం పనిచేయాలన్నది కూడా అది కూడా ఒకటి చెప్పబడుతుంది. నాకు ఇచ్చిన సమయం కూడా ఇంకో 5 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. అయితే చివరికి ఒక 10 మంది, మన శివశంకర్ గారి కొడుకు తెలుసు కదా, శివశంకర్ వినయ్ కుమార్, ఆయన ఒక డాక్టరు. ఆయన ఏం చేసిండంటే డాక్టర్ అయిన తర్వాత ఒక 10 మంది బీసీలు పోయి విజయభాస్కర్ రెడ్డిని మాకు ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ ఇవ్వడం, ఒక పెద్ద హాస్పిటల్ కట్టుకోవడం అంటే నో, మన తన రూల్స్ లేవు, అట్లా ఇవ్వలేము అన్నాడు. అని ఏం చేసిండు, ఓహో ఇది మంచి ఆలోచన కాదు, ఓసారి మన ఆలోచన కూడా వాళ్ళు కాపీ కొడతాం పెట్టి రెడ్డిలకు ఇచ్చిండ్రు. అదే అపోలో హాస్పిటల్లో ఇలా 300 మంది డాక్టర్లు ఉంటారు. ఒకే ఒక్కడు బీసీ వినయ్ కుమార్ ఒక్కడే. ఇది ఆయనే చెప్పింది, ఒక బీసీ సభలో ఆయనే చెప్పింది. 290 మంది వాళ్ళే, వెలమ, కమ్మ, రెడ్డి మొత్తం వాళ్ళే ఉంటారు. వాళ్ళకే పద్మశ్రీ, వాళ్ళకే పద్మ విభూషణ్ ఇంటికాడ పెట్టుకుంటే లైన్లు పడతారు, మనమే పోయి లైన్లు పడతాం. ఆ విధంగా ఈ దోపిడీ చేయడానికి రెడీ ఉన్నది సమాజం. బాగా జాగ్రత్తగా మనం గమనించాలి. గమనించి
మన పిల్లల్ని ఎట్ వేయాలి రాబోయే తరంలో అని చెప్పి మనం ఆలోచించే ఒక అవగాహన క్లారిటీ రాబోయే తరానికి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.